దేవుడు గడిచినటువంటి పరిశుద్ధ దినము నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతగానో కాపాడి ఆయన కృపలో భద్రపరిచి ఆయన చిత్తములో మరి ఈ పునరుద్ధాన దినములో ఆయన్ని స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దీనులము దరిద్రులమైనటువంటి మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అదే ప్రకారంగా మరి నిన్నటి దినములో మాధుర్యాన్ని భూస్థాపితం చేపించి మరి దేవుడు ఆమెను తన మహిమలోకి చేర్చుకున్న విధానాన్ని బట్టి కూడా దేవుని నామానికి స్తోత్రములు. ఎందుకంటే ఈ మాటలు చెప్పాలంటే కూడా మనకు ధైర్యం అనేది ఉండాలి. ఈ ధైర్యము, ఈ విశ్వాసము, ఈ భక్తి ఎవరిలో కనబడుతుంది? మన బైబిల్లో చూస్తే మనము ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనస్ఫూర్తిగా ఈ లోకాన్ని మనం ఎప్పుడైతే విసర్జించి మన శరీరంలో ఉన్నటువంటి మరి చెడుగుని విసర్జించి దేవుని కోసం మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో వాళ్ళు మాత్రమే ఈ మాట చెప్పగలరు, విశ్వాసముతో అనగలరు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలా, ఈ లోకములో ఉండాలని కాదు కానీ, ఈ లోకముతో జీవించాలని కాదు కానీ, ఈ లోకములో ఎంతకాలం ఉన్నా కూడా సరే, మనం ఎప్పుడైనా కూడా సరే పరలోకానికి చేరాలన్నది వారి యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే నీతిమంతుని ఆలోచన, వాని యొక్క తలంపులు అలానే ఉంటాయి. కానీ దేవుల్లో కొంచెం, లోకములో కొంచెం ఎప్పుడైతే మనం ఉంటామో ఈ మాటను మనం విశ్వాసంగా పలకలేము, ధైర్యంగా మనం చెప్పలేము. ధైర్యంగా మనం అలా చెప్పినా కూడా వీళ్ళు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. ఎందుకంటే ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. వాళ్ళ అమ్మగారు చనిపోయిందంట, ఒక సేవకుడు. అందరూ కూడా ఆడ వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తున్నారంట. ఏడుస్తూ ఉంటే ఆయన వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఆ స్థలంలో మరి నిలబడి మీరెవరు కూడా ఏడవద్దు అన్నాడంట. ఆ మాట చాలా కష్టం కలిగించిందంట వాళ్ళకి. తర్వాత అన్నాడంట, మా అమ్మ దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క సన్నిధిలో మా అమ్మ ఉండాది. మా అమ్మ అక్కడ ఉండటము మీకు ఇష్టమా కాదా? మీరు ఏడ్చారంటే మా అమ్మ అక్కడ ఉండదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మా అమ్మ ఉంది. మీరు ఎవరైనా ఏడవాలనుకున్న వారు ఈ స్థలము నుంచి విడిచి దూరంగా వెళ్ళి ఏడవండి, ఈ స్థలంలో మాత్రం ఏడవద్దు అన్నాడంట. ఆ మాట చెప్పడానికి చాలా కఠినంగా ఉన్న వాస్తవము అదే. మన ప్రేమ, మన ఆప్యాయత, మన కుటుంబ సంబంధాలు, ఈ లోకంలో మమతలు, మమకారాలు మనల్ని ఆ విధంగా ఒకరితో ఒకరు పెనవేసుకొని వాటిని తెంచుకొని తేజించుకొని దేవుని వైపు పూర్ణంగా మనము చూడలేనటువంటి స్థితిని మనం కలిగి ఉంటాము. అప్పుడు మనము దేవుణ్ణి దుఃఖపరిచిన వారమే అవుతాము. అంటే నిరీక్షణ లేనటువంటి వారముగానే ఉంటాము. నిరీక్షణ లేనటువంటి వారం, చెప్పుకుంటున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి ప్రార్థన, నమ్ముకున్నటువంటి దేవుణ్ణి మనము గణపరచలేదని మనకు దానికి అర్థం. కాబట్టి దేవుణ్ణి మనము నిజంగా తెలుసుకుని ఉంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఈ మాటను మనము ధైర్యంగా పలకగలము. అదే ఎవరన్నారమ్మా బైబిల్లో ఆ మాట? యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు
అన్యాయం చేసినని చెప్పలేదు. కానీ యోబు గారు ఎందుకు అలాంటి మాట అనగలిగినాడు? అంత దేవుని మీద ఆయన ఎంత పూర్ణమైనటువంటి నమ్మిక విశ్వాసం కలిగి ఉంటే ఈ మాట యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని అన్నాడు. ఆ మాట చెప్పడానికి ఎందుకంటే సమస్తమును కోల్పోయినాడు అన్నమాట. ఏమీ లేదు, తనకున్నదంతా కూడా అపవాది దేవుని దగ్గర సెలవు తీసుకొని అంతటిని కూడా కూలదోసేసింది, బిడ్డలని కూడా చంపేసింది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా కూడా సరే ఇలాంటి మాట అనగలిగారంటే వాళ్ళను మనము ఏమనాలో మనము ఫస్ట్ మనం చూసినట్లయితే 1 నుంచి మనం చూసినట్లయితే ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దేవుని యందు ఎలా ఉన్నాడు అని అంటే యథార్థవంతుడుగాను న్యాయవంతుడుగాను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఎందుకంటే దేవుని యందు మనము ఎటువంటి మలినాన్ని కలిగి దేవుణ్ణి మనము నామక వ్యవస్థగా మనము దేవుణ్ణి స్తుతించకూడదు. దేవుడు చెప్పిన మాట మొట్టమొదటిగా ఏంటంటే నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. మన పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణాత్మతో మనం దేవుణ్ణి మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు ఇవన్నీ కూడా మనము ఈ లోకాన్ని ప్రేమించే వారముగా ఉండము, మనుషుల్ని ప్రేమించే వారముగా ఉండము, మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా నడిచే వారముగా ఉండము. దైవత్వానికి, దేవుని యొక్క మాటకి ఎప్పుడు కూడా మనము ఎదురు చూసే వారముగా, దేవుడు చెప్పిన దాన్ని మనం చేసే వారముగా ఉంటాము. ఎందుకంటే దేవునితో మనం నిత్యము కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాము. ఎప్పుడు కూడా దేవుని యందు మనం భయభక్తులు కలిగి మన ప్రతి విషయము కూడా దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టి దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో దాన్ని మనం చేసే వారముగా మనం ఉన్నప్పుడు ఆయన దృష్టికి మనం ఎలా ఉంటామంట? యథార్థవంతులుగా ఉంటారని. మరి కీర్తనల గ్రంథము 15వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఎవరు అని అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆ యొక్క కృపాసనం వద్ద ఎవరైతే ఉంటారో, ఎవరు ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూస్తారు, ఎవరు ఆయనతో సావాసం చేస్తారు, ఎవరు ఎల్ల వేళలా కూడా సరే ఆయన వైపు చూస్తూ ఆనందిస్తారు అని అంటే ఇక్కడ యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం పైన నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలికతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎంత దానివల్ల నష్టము కలిగినా కూడా దేవునికి ఇచ్చినటువంటి మాట ఎప్పుడు కూడా మేరడు. అదేవిధంగా తన ద్రవ్యమును వడ్డీకివ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కూడా కదిలించబడడు అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాము. ఇప్పుడు మనము ఈ వాక్యాన్ని మనము చదివాం కదా, ఈ వాక్యాన్ని మనము ధ్యానించాం కదా. ఇక్కడ ఉన్నటువంటి వాక్యములో సత్యం, ఇక్కడున్నటువంటి
ఉపదేశం, ఇక్కడ ఉన్నటువంటి బోధ మనము గ్రహించగలుగుతున్నామా? ఎందుకంటే సౌలు గారి గురించి అంటున్నాడు ఒక మాట, పొట్టేళ్ల కరువు నర్పించుట కంటే, దహన బలులు నర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి మాట మనం ఒక్కసారి ఇచ్చినప్పుడు మన ఇష్టాన్ని జరిగించకూడదు, మన చిత్తాన్ని జరిగించకూడదు. దేవుని యొక్క చిత్తములో నడవటానికి అహర్నిశలు కూడా మనము ప్రయాసపడాలా. ఎందుకంటే దేవుణ్ణి అడగాల. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఆహారం భుజించమని అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మీకు తెలియనటువంటి ఆహారము నాకు ఉంది అన్నాడు. ఏంది ఆ ఆహారం అంటే, నా తండ్రి చిత్తము నెరవేర్చటే నాకు ఆహారం అయ్యున్నది. అదే మాట దావీదు కూడా అంటున్నాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. నా తండ్రి చిత్తం, దేవుడు ఏదైతే మనకు చెప్పాడో ఆయన చిత్తాన్ని మనము ఎరిగి నడవటమే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. అదే కదా గడిచినటువంటి వారంలో మనము ధ్యానం చేసుకున్నావు. మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలను విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అడిగి అందులో నడుచుకోనండి అని అన్నాడు. ఇప్పుడు ఇది దైవ నిర్ణయమా, దేవుని యొక్క చిత్తమా, దేవుని యొక్క కోరిక, ప్రణాళిక, మనల్ని ఏ రీతిగా నడవాలా అన్నది ఆయన యొక్క ఉద్దేశము మనకు చెప్తున్నాడు. ఇలా నువ్వు చెయ్యి అన్నాడు. పురాతనమైన మార్గాలను మనము విచారించాలి. మేలు కలిగించే మార్గము యేసుక్రీస్తు మార్గమే మేలు కలిగించేటటువంటి మార్గము. నేను తప్ప వేరొక్క దేవుడు లేడు. మార్గము, సత్యము, జీవము నేనే. ఇప్పుడు ఆయన మాటను మనం గైకున్నప్పుడు అది మనం నిజంగా తప్పకుండా దేవుని యొక్క మాట మన హృదయంలో ఎప్పుడు కూడా నిండి ఉండాలి. అలా మనం ఎప్పుడైతే మనం దేవుడి మీద విశ్వాసం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము కష్టపెట్టే వారముగా ఉండము. దేవునికి ఇష్టమైన పనులు చేయటానికే మన ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా సాక్ష్యాలు చెప్పారు, సంతోషమే. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు అందరికీ కూడా నేను చెప్తాను, నా కోసం ప్రార్థన చేయండి అని. ఇప్పుడు విట్నెస్ అన్నమాట. ఒక ఆమె లేచి ఒక సాక్ష్యం చెప్పేసి వెళుతున్నది, కానీ ఎవరు కూడా ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఈ మాటకి వాళ్ళు లోబడకుండా ఉన్నట్ట లోబడలేదు. ఎందుకంటే సేవకులు చెప్పింది, నా సేవకుల మాట నేను రూఢిపరిచే దేవుడిని. సేవకులను ఎప్పుడు కూడా మనం కష్టపెట్టకూడదు. ఒక శుక్రవారము నా సహోదరి ప్రార్థన చేసింది. నిజంగా కూడా సరే, నేను నా కడుపులో నాకు ఎంత బాధ అంటే, చిన్న బాధ కాదు నాకు ఉండేది, ఆ బాధ అంతా కూడా పెళ్ళగించుకున్నది ఆమె చేసే ప్రార్థన. నాకు కూడా తెలియదు ఆ విషయాలను గురించి, నన్ను గురించి నాకే తెలియదు. కానీ ఆమె ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా ఆమె ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు నిజంగా కూడా ఇలాగుందా అని చెప్పి నేను విస్తుపోయా. అంటే ఆశ్చర్యపడ్డానన్నమాట. ఒక సేవకులను గురించి ఆమె చేసినటువంటి ప్రార్థన. ఎప్పుడైనా కూడా సరే మన యొక్క అనుభవంలో సేవకుల్ని సంతోషపెట్టుండమా? మీరే మీ మనసు మీద చేసుకొని చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, సేవకులని నేను ఏ విషయంలో కూడా కష్టపెట్టలేదు, సేవకుని మాట నేను ఏ విషయంలో కూడా మీరలేదు, సేవకుడు చెప్పింది నేను చేశాను. ఎందుకంటే నా సేవకుని మాట నేను రూఢిపరిచేటటువంటి దేవుడు అని చెప్పి దేవుడు చెప్పాడు. మరి తన సేవకునికి కష్టం కలిగించేటటువంటి పని దేవుడు ఎప్పుడు కూడా మన ద్వారా చేపిస్తాడా? ఎందుకంటే నా సేవకుల యొక్క నీతి అది నా వలన కలుగుతుంది. వారి ప్రాణానికి నేను క్షేమాన్ని విస్తరింపజేస్తాను, వారిని ఎంతగా ఆదరిస్తానంటే అంతగా ఆదరిస్తానంటున్నాడు. మరి అలాంటి దేవుని యొక్క మాటను మనము గ్రహిస్తున్నామా? ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని
మనం క్షుణ్ణంగా చదివి దేవుడు ఏదైతే చెప్పుండాడో దాని ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మన ద్వారా ఏమవుతాడంట, సంతోషపడతాడంట. యోబుకి అలాంటి కష్టం వచ్చింది, అలాంటి బాధ వచ్చింది. ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును కాక. నేను అనగలను మాట. భయంకరంగా నా సహోదరులందరూ వచ్చి నన్ను పట్టుకొని అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు, నువ్వేం తెడ్చేది అని అన్నారు. అంటే నా సంఘానికి నేను ధైర్యం చెప్పాల్సినటువంటి దాన్ని నేనేమయ్యాను అక్కడ, నేనే కొంచెము. ఎందుకంటే ప్రేమ అంటే మనం కఠినాత్మలు కాదు కదా, కఠినాత్మలు కాదు. కొంతకాలము మనతో ఉన్న బిడ్డలు, వాళ్ళతో మనం ఉన్నాము. వాళ్ళ యొక్క సహచర్యము, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళు మనకు చెప్పేటటువంటి విషయాలు నిజంగానే చెప్పినటువంటి మాటలు నిజంగా నా జీవితంలో అవి నిజం. నా బిడ్డలు నిజంగా కూడా సరే, ఎప్పుడు కూడా సరే, ఇక్కడ సంఘములో జరిగే A to Z మా పిల్లలకు తెలుసు. ఎందుకంటే నేనైతే చెప్పను, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మా పిల్లలకి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు అందరి విషయాలు తెలుసు, అందరిని గురించి తెలుసు. కానీ వాళ్ళు చెప్పేటటువంటి మాట, మా గురించి నువ్వు ఎవరి దగ్గర మాట అనిపించుకోబాకమ్మా, ఎందుకంటే మాకు అది క్షేమం కాదు. దేవుని బిడ్డలు వాళ్ళ నోళ్ళ గుండా కష్టంతో పలికినప్పుడు మనకు సమస్యలు అనేటివి వస్తాయి. వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళకపోయినా పోకపోతే నీ సమస్య అనేది వాళ్ళు తెలుసుకోరు, కానీ నువ్వు రాలేదని మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నువ్వు అలాంటి మాట వాళ్ళ దగ్గర అనిపించుకోబాక, మా వాళ్ళు అనిపించుకోబాక. ఎందుకంటే మేము దేవునికి ప్రార్థన చేసుకుంటాం, దేవుడు మాకు తోడుగా ఉంటాడు. నేనైనా కూడా సరే, నిజంగా కూడా సరే, అలా అంత విశ్వాసంతో, అంత భయభక్తులు కలిగి దేవునికి ఈ కష్టాన్ని మనం కలిగిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని నేను గ్రహించలేను. ఈమె చెప్పింది ఒక మాట, ఆ కుటుంబం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ప్రార్థనకి ఎప్పుడు కూడా వాళ్ళు ఆటంకపరిచేవారు కాదు. నిజమే, నా కుటుంబం ఎప్పుడు కూడా సరే, నేను ఒక్కదాన్నే రక్షించబడ్డా, నా ఒక్కదాని కోసము వచ్చినటువంటి దేవుని బిడ్డలందరినీ కూడా ఎంత గౌరవిస్తారు, ఎటువంటి వాళ్ళు ఎట్టన్నా ఉండి వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళని ఎంత ఘనంగా, ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా చూస్తారు. అలాంటి నా కుటుంబాన్ని నా ఎదురుగానే ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు, కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే దేవుణ్ణి అన్నారు, మనదేముండదు, మనమేముండదు, పట్టించుకోను. అలా దేవుని యొక్క వాక్యములో మరి ఆ పిల్లలు వాళ్ళు ఆనంద చెప్పినట్టుగా ఒకవేళ నాకు మైండ్ కొంచెం రిలాక్స్డ్గా లేకపోయినప్పుడు కొంచెం వాక్యం చదివేదానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు వాక్యం చదివి ఎత్తుక్కోవాల్సినటువంటి మాట అమ్మాయిలకు ఫోన్ చేశానంటే, పలానా మాట ఎక్కడుందమ్మా అంటే కరెక్ట్గా నాకు సమాధానం చెప్పేస్తారు. డేవిడ్ పాస్టర్కి ఎంత రాత్రిలోనైనా కూడా సరే, 3 గంటలు కావచ్చు, 2 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, ఏ టైంలో కూడా ఆయన ఫోన్ చేసి నన్ను అడిగితే ఎక్కడ ఏ మాట ఉందో ఆయన మాట చెప్పేసి ఆ మాట టక్కునని చెప్పేసి ఆయనకి చెప్పేదాన్ని. అలా నేను ఒక ఇదిలో సేవలో ఉండేటప్పుడు నా సేవకుని నేను సంతోషపరిచా, నా సేవకుని నేను ఆనందింపజేశా. నా వల్ల నా సేవకుడు ఎప్పుడు కూడా సరే బాధపడలా. ఆయన మాటని నేను ఎప్పుడు కూడా మీరలా, ఆయన మాటని ఎప్పుడు కూడా తృణీకరించలా. ఆయన ఒక దైవం, నా తండ్రి స్థానంలోనే చూసా. ఆయన మాటని ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా సరే. మొన్న నేను ఒక కుటుంబానికి ప్రార్థనకి వెళ్ళినా, మా నాన్నగారు పాడుతూ ఉంటారు ఆ పాట, ఏమని, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా పరలోక దేవా స్తోత్రమయ్యా. పాట పాడా నేను. పాట పాడతానే తండ్రి యొక్క లక్షణాలు పునికి పుచ్చుకున్నావమ్మా నువ్వు అని అన్నారు. ఏంది ఈ మాట అంటున్నారు, మా తండ్రి ఊరు అని. నేను మా తండ్రి ఏమన్నా దేవుని నమ్ముకున్నవాడా అని అంటే, మా డేవిడ్ పాస్టర్ ఆయన పాడతాడు ఆ పాట, ఎప్పుడు కూడా ఆ పాట పాడుతుంటాడు. నేను ఎప్పుడు కూడా ఆ పాటని నా ఒంటరి ప్రార్థనలోనైనా పాడుకుంటుంటా, ఎక్కడికైనా పోయినప్పుడైనా పాడుతూ ఉంటా. ఆయనలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు పునికి పుచ్చుకున్నావమ్మా నువ్వు అని అన్నారు. అట్లా నా సేవకుల్ని నేను గౌరవించా, నా సేవకులకి నేను సంతోషాన్ని ఇచ్చా. వాళ్ళు వస్తున్నారంటే ఎంత భక్తి, ఎంత భయం, ఎన్ని విధాలుగా నన్ను ఆయన దగ్గర పట్టించాలని చాలామంది ప్రయత్నం చేశారు.
ఆయన దగ్గర నన్ను అనిపించి చేయాలని ఎంతోమంది కూడా ఆలోచన చేశారు. కానీ ఆయన ఇదవల. అంత నమ్మకస్తురాలుగా, అంత ఇదిగా ఆయనకి నేను ఉన్నా. అది నేను ఒక్కొక్కప్పుడు నేను అనుకుంటా ఉంటా, ప్రార్థన చేసుకునేటప్పుడు అనుకుంటా, మరి నా సేవకుల్ని నేను ఇంతగా గౌరవించాను, పెద్దల్ని ఇంతగా నేను మర్యాదించానే, ఎవరిని నేను ఏ విధంగా తుస్కారంగా ఒక్క మాట కూడా నా నోరు జారి నేను ఎవరిని కూడా అననే, మరి నన్ను ఎందుకు ప్రభువా ఇన్ని మాటలు, ఇన్ని పరిస్థితులు నా జీవితంలో మాత్రం ఎందుకు ప్రభు, ఇన్ని అవమానాలు, ఇన్ని అపజయాలు అని నేను అనుకున్నప్పుడు మళ్ళా ఎవరన్నా వచ్చి నన్ను ఓదారుస్తారా? ఏమ్మా నువ్వు చేసింది కరెక్టే అని నన్ను ఎవరన్నా అనేవాళ్ళు ఉండారా? ఎందుకంటే ఈమె ఒక మాట అనింది అనుకో, వెంటనే ఆమె కొంత పడుతుంది. అవును కరెక్టే, ఆ అమ్మాయి అనేది కరెక్టే అంటారు. అక్కడ న్యాయము అన్యాయం అనేది విచారించి చూడరు. అవును అని చెప్పింది కరెక్టే అనేస్తారు. అంత నా మీద అంత సాక్ష్యం అన్నమాట, అంత నమ్మకం అన్నమాట. మా సేవకురాలు చాలా నిజాయితీగా ఉంటుంది, చాలా నమ్మకంగా ఉంటుంది, ఏ మాట ఎక్కడ మాట్లాడదు అనే ఒక నమ్మిక నా సంఘంలో నేను చెప్పండి, నా సంఘంలో నేను చెప్పాలా మాట సంపాదించుకోలేదు. నా సంఘములో నా సంఘ సాక్ష్యము. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంత నివాసులందరి దగ్గర నువ్వు సాక్షిగా ఉండు అన్నారు. బూదిగంతముల వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు దేవునికి సాక్షిగా ఉండు, దేవునికి సాక్షిగా ఉండు అన్నారు. ఇప్పుడు నాకు ఎక్కడ లేదు సాక్ష్యము? నా సంఘములో నాకు లేదు. చెప్పండి మీరు చెప్పండి, ఉందా లేదా కదా? లేదు. ఎందుకంటే అల్లంత నమ్మకం నేను సంపాదించుకున్నాను అనుకోండి నా సంఘంలో. కానీ నేను దానికి చింతించను. ఎందుకంటే దేవుడు ఎన్నో భరించాడు. కానీ ఆ మాట అనుకునేదానికి కూడా నాకు ధైర్యం ఉండదమ్మా. ఎందుకంటే ఒకానొక సమయంలో ఒక సహోదరుడు అన్నాడు, ఏం నువ్వు యోబు అంత భక్తుడువా? ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉంటే, ఒక విషయాన్ని గురించి మాట్లాడుతుంటే, యోబును పోల్చుకుంటున్నావే నువ్వు, యోబు కంటే భక్తుడివా నువ్వు, యోబును పోల్చుకుంటున్నావే. ఆయన కంటే మనం భక్తులం కాదు. నేను ఈ విధంగా నేనేమనుకుంటానంటే, ప్రార్థన చేసేటప్పుడు ఏమనుకుంటాను, నేను నా యొక్క పొరపాట్లు, నా యొక్క అవిధేయతలు, నా యొక్క లోపం, నాలో ఉన్నటువంటి లోపాన్ని బట్టే నేను ఈ మాటలు అనిపించుకుంటున్నాను అని నేను మాత్రము దేవుని దగ్గర ప్రార్థన. నేనేమి యథార్థపరురాలని మాత్రం నేను ఎప్పుడు కూడా దేవుడి దగ్గర సర్టిఫికెట్ ఇవ్వను. నేను యథార్థపరురాన్ని, ఆయన నా ప్రార్థన ఆలకించు, నన్ను అన్యాయంగా దూషిస్తున్నారు, నన్ను అన్యాయంగా అంటున్నారని ఎప్పుడు కూడా నేను దేవునికి నేను ఏ విధంగా ఫిర్యాదు చేసిందాన్ని కాదు. ఎవరి గురించి నేను ఫిర్యాదురాలుగా, మీరు ఒకవేళ పరలోకంలో మనం అందరం వెళ్ళినప్పుడు అప్పుడు మన ఫిర్యాదు గ్రంథాలు చూస్తారు కదా, ఎవరి మీద ఎంతంత ఫిర్యాదులు చేసి ఉంటారో అందరివి అన్నీ తేటతెల్లమవుతాయి అన్నమాట. కానీ నా బుక్కి మాత్రం ఇప్పినప్పుడు మాత్రము, నా యొక్క గ్రంథాన్ని ఇప్పినప్పుడు మాత్రము నేను ఎవరి మీద కూడా ఫిర్యాదురాలునుగా నేను ఉండను. ఎందుకంటే అలా దేవుళ్ళో నేను ఎవరిని ఏమి అనడానికి, వాళ్ళని గురించి ఏమి అనడానికి చాలా నేను చెప్తాను. నేను మాట్లాడలేనమ్మా, ఒప్పుకుంటా నా బలహీనత, నేను మాట్లాడలేనమ్మా, నేను అనలేనమ్మా, నేను ఈ విధంగా అనలేనమ్మా అని చెప్పేసి నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నా మనుషుల దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకంలో వాళ్ళని నేను ఒప్పుకుంటానన్నాడు. నా బలహీనతలు, నా పొరపాట్లు, నా అవిధేయతలు నేను నా దేవుని దగ్గర ఒప్పుకోవాలా, నా దేవుని యొక్క సంఘం ఎదుట నేను ఒప్పుకోవాలా. నేను నీతిమంతురాలని నేను చెప్పుకుంటే నేను అబద్ధికురాలని అవుతాను. తర్వాత నా మనస్సు నా మీద దోషారోపణ చేస్తుంది. ఒకవేళ నాలో తప్పు లేకపోయినా కూడా సరే, నేనే తప్పురాల్ని అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటా. ఇలా మనము దేవుని దగ్గర ఎప్పుడైతే యథార్థంగా మనం ఉంటామో, యథార్థవంతుని యొక్క ప్రార్థన దేవునికి ఆనందకరము. యథార్థంగా యోబు గారు ఉన్నారు, భక్తిగా ఉన్నారు, విశ్వాసముతో ఉన్నారు, నీతిగా ఉన్నాడు. తర్వాత చెడుతనంతటిని కూడా విసర్జించిన వాడు. మనలో చెడుగుంటే ఎవరిని ప్రేమించలేం మనం, కరెక్టా? నిజంగా దేవుని యొక్క ప్రేమ మనం కలిగి ఉంటే అందరూ మనకు దేవునిలాగానే కనిపిస్తారు.
కనిపిస్తారా లేదా? మరి ఈ రోజు మనము ఒకరిని ప్రేమించలేకపోతున్నాం, ఒకరిని ప్రేమిస్తున్నామంటే దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలి. అవునా? అవునా కదా? దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణము కాలేదు. అయితే నేను దేవుణ్ణి నమ్ముకొని నేను చక్కగా ప్రార్థన చేస్తాను, నేను ఇలా అలా అని చెప్పేసి మనము చెప్పుకుంటూ ఉంటాము. కానీ యోబు గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా స్నేహితులు వచ్చి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు నీతిగా ఉంటే ఎందుకు నీకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది? బయట పలికేటటువంటి మాటలు, బయట అనేటువంటి సేవకురాలుగా చెప్పాడు. ఎన్నోసార్లు నేను ప్రార్థన చేసుకుంటుంటే పిల్లలు వచ్చేసి వింటారు, ప్రభువా నా కుటుంబంలోనే నేను సాక్షిగా లేను. ఇన్నొక మాట అన్నారు. నేను సహోదరితో అన్న, నేను అమ్మాయి ఇదయిందని నేను ఏడవటం లేదు, ఇదిగో ఆ బిడ్డని నీ చేతులకు అప్పచెప్తున్నాము, నేను దేవుని కాదు కదా, అప్పచెప్తున్నాము, నీ ఇష్టము అన్నప్పుడు ఆ బిడ్డను గురించి ప్రార్థన చేశా అనేక అందరికీ చెప్పా ప్రార్థన చేయమని. అందరూ చేస్తున్నారని నమ్ముతున్నారు. ప్రార్థన చేశా, మరే ఆమెని దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు నా ప్రార్థనలో లోపమా? లేదు. ఎందుకంటే అంతకు ముందు దినము ఒక మాట, ఒక స్వరము నా చెవిలో వినబడింది. ఏమనంటే, ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పినట్టుగా, ఈ అమ్మాయికి ఏదన్నా ఇదైనప్పుడు తండ్రి ఇట్లా వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు, ఎంత ప్రేమ, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ బిడ్డల మీద వాళ్ళు ఎందుకు అంత ప్రేమ కలిగి ఉండారు? వాళ్ళు ఒక అతను కూడా అడిగినాడు, వాళ్ళు దేనికి కూడా ఉపయోగం లేదు కదా నీకు, మరి ఎందుకు వారిని గురించి అంత నువ్వు ప్రయాసపడుతున్నావని అంటే, మా అన్న వచ్చి నాతో చెప్పాడు, ఈ మాట అన్నారమ్మా నన్ను అని. వాళ్ళలో ఉపయోగం కాదు, కన్నా మమకారం, అది అంత ప్రేమ అన్నమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తునేటప్పుడు నేనే కొంచెము బాధపడేదాన్ని. ఒకవేళ ఈ బిడ్డని దేవుడు ఒకవేళ పిలుచుకుంటే మనకు తెలుసు, వాళ్ళు అవిశ్వాసులు, వాళ్ళకి తెలియదు. ఎట్ట ప్రభు అని నన్ను నేను కొంచెము సందేహంతోనూ చెప్తూను ప్రార్థన చేస్తూను వాక్యం చదువుతూను ఉన్నాను. ఒక వేలో చేసుకుంటా ఉండా, ఇంకొక దగ్గర అవన్నీ కూడా నాకు కలగతా ఉన్నాయన్నమాట. అప్పుడు వెంటనే ఒక స్వరం, ఈ తండ్రి కంటే ఆ తండ్రికి చాలా ఇష్టము, ఈ తండ్రి కంటే ఆ తండ్రికి చాలా ఇష్టము అని నేను గ్రహించాలన్నమాట. నా భ్రమ, నేను ఎన్ని మాట్లాడుకుంటున్నాను కదా, వాక్యం చదువుకుంటున్నాను కదా, దీనివల్ల నేను భ్రమపడుతున్నాను, భ్రమ చెందుతున్నాను అనుకున్నానే కానీ ఆ నైట్ 2 గంటల నుంచి జరిగినటువంటి సిచ్యువేషన్లో తీరా అమ్మాయిని దేవుడు పిలుచుకున్న తర్వాత అప్పుడు నాకు ఆ మాట జ్ఞాపకానికి వచ్చింది. ఈ తండ్రి కంటే ఆ తండ్రికి ఇష్టం. ఇప్పుడు నేను సంతోషించాలా, బాధపడాలా? ఎందుకంటే మనం ఎప్పుడైతే నీతిగా యథార్థంగా ఉంటామో దేవుళ్ళో మనం ఉండాలి. మన భక్తి ఎందుకు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టించదా అని దేవుని యందు మనం ఎప్పుడైతే యథార్థమైన భక్తి చేస్తామో మనం ఎక్కడుండాలని? ఈ లోకములో ఉండాలనే? పరలోక రాజ్యంలో ప్రభువుతో ఉండాలా, ప్రభువులో జీవించాలా, ప్రభువుతో ఉండాలా. అందుకే రోమీలకు రాసిన పత్రిక ఒక మాట మనం చదువుకుందాము. 6వ అధ్యాయము 22వ వచనం చూడమ్మా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇప్పుడు ఏందంటే మనకు మన యొక్క విమోచనకు కారణం ఏంది? మనకు పరిశుద్ధత కలుగుటే. ఎప్పుడైతే పరిశుద్ధత మనం కలిగి ఉంటానో అప్పుడు ప్రభువుతో ఉండబోయేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకములో మనము ఏ విధంగా తిన్నాము, ఏ విధంగా ఉన్నాము అని కాదు, కానీ దేవుళ్ళో మనము ఏ రీతిగా ఉన్నాము, దేవుడి యందు ఏ రీతిగా నడుచుకుంటున్నాము, దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క చిత్తముతో మనము ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటే ఆ మాటల ద్వారా మనకి ఏం కలుగుతుందంట?
పరిశుద్ధత కలుగుటియే, చెప్పమ్మా, పరిశుద్ధత కలుగుటియే, పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. మరి మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాము? నిత్య జీవం కొరకేనా? లేదంటే ఈ లోకములో మనము మన ఇష్టానుసారంగా తిరిగి, మన ఇష్టానుసారంగా ఉండి, మన ఇష్టానుసారంగా నడుచుకొని నరకంలో పడిపోవాలనే? నరకం ఎవరి కొరకు సిద్ధపరచుండది? అపవాది తన అనుచరుల కొరకు. మనము బైబిల్ చదివినామంటే యూదా పత్రికలో కానీ 2వ పేతురులో కానీ మనం చదివినట్లయితే మరి ఆ నరకం ఎవరి కొరకు సిద్ధపరచున్నాడని అంటే, దేవునికి ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటారో వాళ్ళ కొరకు ఆ నరకమును, అగ్నిగుండాన్ని సిద్ధపరచున్నాడు. కానీ మన కొరకు కాదు కదా. మనము ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నాము. విన్నటువంటి వాక్యం మనలో కార్యం జరిగిస్తున్నదా? విన్నటువంటి వాక్యం ద్వారా మనం మారుతున్నామా? దినదినము మన హృదయం ఏమవుతుందంట? కఠినపరచబడుతుంది. అది మన హృదయానికి తెలుసు. ఏదో నేనే పెద్ద నీతిమంతురాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటామే కానీ మన తప్పులు, మన ఒప్పులు, మనం చేసేటటువంటి పొరపాట్లు మనము గ్రహించలేము. గ్రహిస్తే మనము పరిశుద్ధత కలిగి ఉండుటే మనకు ఫలము, దాని అంతము నిత్య జీవము. మరి మనం భక్తి, మన విశ్వాసము, మనము దేవుని యొక్క రక్తములో కడగబడింది ఎందుకు? దేవుని యొక్క చిత్తములో దేవుడు నడవమంటున్నాడు. ఆయన మార్గములలో నిలిచి, పురాతనమైనటువంటి మార్గాలను విచారించి, మేలు కలిగించే మార్గం ఏది దాన్ని అడిగి అందులో నడుచుకోమన్నాడు. మేలు కలిగించే మార్గం ఏది చెప్పండి? మేలు కలిగించే మార్గం ఏది? యేసయ్య మార్గము. యేసయ్య మార్గము అని అంటే యేసయ్య లాగా మనము ఉండాలి. ఆయన దూషించబడి నన్ను ఈ మాట అన్నారు అని ఏమన్నా చేసుకున్నాడా? చెప్పండి. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. శ్రమ పెట్టబడి శ్రమను ఓపికతో భరించాడే గాని ఆయన ఎవరిని కూడా ఏ విధంగా కూడా సరే నిందించలేదు, దూషించలేదు, ఎవరిని కూడా పొరపాటు అనేది పట్టలేదు. ఎందుకంటే దేవుని కుమారుడు రావాలా, ఆయన ప్రజల చేత ఈ విధంగా అనుభవించాలా, ఆయనకి తెలుసు కాబట్టి వీటన్నిటిని కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ఎలా ఉండాలా అని అంటే ఆయన్ని పోలి మనము నడుచుకోవాలా. ఆయన యొక్క గుణాతిశయాలను మనము కలిగి ఉండాలా. ఎవరిని చూపిస్తావు నువ్వు? నీలో అబ్బా మాట్లాడుతుంటే పలానా వాళ్ళు మాట్లాడుతున్నారబ్బా అని అనిపించేటట్టుగా నీ నోటి మాటలు నీకు సాక్ష్యం పలకూడదు. ఎందుకంటే వారితో సావాసం చేసిన వారికి వీరు వారు అవుతారు. ఇప్పుడు వీళ్ళ ద్వారా వచ్చేటటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకొక దగ్గర నుంచి వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే అవి అక్కడ మనకు సాక్ష్యం చూపిస్తున్నాయి. ఫలానా దగ్గర ఇట్లాంటి మాట మాట్లాడతారు కాబట్టి ఈ నోటి గుండా ఈ మాట వచ్చిందంటే ఎవరి ద్వారా వచ్చింది? అది ఫలానా వాళ్ళ ద్వారా ఈ మాట వచ్చింది అని మనము నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే నీ యొక్క స్వనీతిని నువ్వు నెరవేర్చుకోవు. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్స్తావు. ప్రభువా నా పట్ల నీ నిర్ణయం ఏంది, నీ చిత్తం ఏంది ప్రభువా అని దేవుణ్ణి అడుగుతావు. దేవుడు నీకేదైతే చెప్తాడో, ఏదైతే నీకు చూపిస్తాడో దాని యందు నువ్వు నమ్మకం ఉంచి దాని ద్వారా నువ్వు దేవునికి అతి సమీపముగా వెళుతూ ఉంటావు. కాబట్టి ఇప్పుడు యోబు లాంటి సహనము, యోబు లాంటి ఆత్మస్థైర్యము, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా, పుట్టించలేదా? నేను నిజంగా భక్తి జీవితం చేస్తే, నా హృదయం నా మీద ఎటువంటి నేరారోపణ చేయకపోతే నేను నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని నా మనసే నాకు చెప్తుంది. మన మనసే మనకు సాక్ష్యం పలుకుతుంది. కానీ ఇప్పుడు మనస్సాక్షిని కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే మనస్సాక్షిని కూడా ఈరోజు అంగీకరించరు అన్నమాట. ఆ మనస్సాక్షి చెప్తున్న మాట కూడా అంగీకరించరు. దేవుని దగ్గర ఏది వస్తుందంట? దేవుని దగ్గరకు పోయేది నీ మనస్సాక్షి. అక్కడ
సాక్ష్యం పలకాల. నీ మనస్సు సాక్షి. నువ్వు ఏ రీతిగా జీవించాడు, దేవుని యందు ఏ రీతిగా ఉన్నావు, నువ్వు దేవుని ఏ రీతిగా గణపరిచావు, నువ్వు దేవుని ఏ రీతిగా మహింపరిచావు, దేవుని ఏ రీతిగా నీ ద్వారా నీ కుటుంబం ద్వారా హెచ్చించావు. నా కుటుంబం ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడాలా, ఈ మరణము ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడాలా. దేవుని యొక్క నామ మహిమార్థము కొరకే మనము బ్రతకాల. దేవుణ్ణి నమ్ముకున్న వారము మన యొక్క లాభానికి కాదు, మన యొక్క స్వనీతికి కాదు, మన యొక్క సొంత ఆలోచనలు కాదు, మనలో కలిగేటటువంటి ఆవేశపూర్తిమైనటువంటి నిర్ణయాల కొరకు కాదు, కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం మన యందు ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని మనము కలిగి దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వారముగా ఉన్నప్పుడే ఈ యొక్క సాక్ష్యము మన జీవితంలో కూడా. యోబుకిచ్చినటువంటి సాక్ష్యం ఏదమ్మా? యోబుకిచ్చినటువంటి సాక్ష్యం, యోబుకిచ్చినటువంటి ఆయన చెప్పాలా? కంటతలేదా మాట? బుక్కు చూడకుండా చెప్పలేం మనము. యోబు బుక్కు బైబుల్ తీయకుండా ఏ వచనము మనం చెప్పలేము. యథార్థవంతుడను న్యాయవంతుడను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసర్జించినటువంటి వ్యక్తి. చెడుతనాన్ని అసర్జిస్తున్నామా, అసహించుకుంటున్నామా? సామెతలు ఒక మాట అంటున్నాడు, 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 7వ వచనమమ్మ. నేను జ్ఞానిని కదా అని నీవనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ దేహమునకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం ఆరాధిస్తామో, మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తామో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ భక్తితో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు అని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం ఎప్పుడైతే తూచా తప్పకుండా దాన్ని మనం జరిగిస్తామో, అప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళముగా, దేవుని మాట మనం విన్నప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళం ఉంటాం. మనిషిని మాట వింటే చెప్పండి, మనము బాగా మనం దాన్ని అనుసరిస్తాం కదా ఎక్కువగా. మనుషుల మాట వింటే పౌలు గారు అన్నారు, ఏమన్నారు? నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నీ దాసుని నేను కాకపోదును అన్నాడు. మనం దేవునికి దాసులము కాదు. ఎవరికి దాసులు మనము? ఎవరి మాటకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము, ఎవరి మాటను మనం హైలైట్ చేస్తున్నాము, దేవుణ్ణి మనము కిందకు తొక్కేస్తున్నాము, అపవాదిని మనము పైకి లేపుతున్నాము. మనకు పొరపాటు అనిపించినప్పుడు దాన్ని ధైర్యంగా నువ్వు చెప్పి దాన్ని ఖండించి వారిని మంచి మార్గంలో నడిపించేటటువంటి ఆత్మ భయభక్తులు నీకు కలిగి ఉంటే నీ యందు దేవుడు సంతోషిస్తాడు. లేదులే, ఎందుకంటే అన్నిటికీ మనకు వివేచించేటటువంటి మనసు లేదు, ఆలోచించేటటువంటి మనసు లేదు, గ్రహించేటటువంటి మనకు లేదు. అది ఆ యొక్క తలంపులు అనేటివి మనకు లేవు. ఎందుకంటే దావీదు అంటున్నాడు, తన పొరపాట్లు గ్రహించగలిగిన వాడు ఎవడు అన్నాడు. మన పొరపాట్లు మనము గ్రహించాల. తన యొక్క జీవితాన్ని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు. అనుకూలాన్ని బట్టి మాట మార్చడు, అనుకూలాన్ని బట్టి మనుషుల్ని హెచ్చించడు, అవసరాన్ని బట్టి మనుషుల్ని ఆనుకోడు. అతడు న్యాయవంతుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. ఈ సాక్ష్యము మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలా లేదా? దేవుని నమ్ముకున్న మనము దేవుని యొక్క మాటను, ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకున్నవాడు బండ మీద తన పునాదిని వేసుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ మాటలు మనకు జీవము, నిత్య జీవము.
ఈ మాటలు మనకు, ఆ మాటే రేపు తీర్పులోనికి మనల్ని తీసుకొని పోతా. ఆ మాటే మనల్ని తీర్పులో నిలబెడతాదంట. ఈరోజు మనము యేసయ్య మాటను వింటున్నాము, ఆ మాటను మనం పక్కన పెట్టేస్తున్నాము, మన యొక్క ఆలోచన మనం జరిగిస్తున్నాం కాబట్టి ఈ మాట రేపు మనకు సాక్ష్యము పలుకుతుంది. కాబట్టి బైబిల్ చదవండి. మనకు ఏదైతే చెప్పాడో దేవుడు, సరే అన్నీ కూడా వద్దు. మత్తయి సువార్త ఉంది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంది. వద్దు నాన్న, అందరికీ తెలుసులే, అది తెలుసు, అందరికీ తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. అందరూ కూడా యేసు ప్రభువు కొండ మీద చేసినటువంటి ప్రసంగం, యేసయ్య మనతో ఆయన ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము ఎలా ఉండాలా అన్నది ఆయన మనకు నిర్దేశించి మనతో చక్కగా సూటిగా మనతో మాట్లాడినటువంటి మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని అంతటిని కూడా మనం చదువుకున్నప్పుడు, 6వ అధ్యాయాన్ని అంతటిని కూడా ఆయన సముఖంలో ఎలా ప్రార్థన చేయాలా అది మనము గ్రహించుకుంటే దేవుడు చెప్పిన మాటను మనము విన్నవారం అవుతాము. అప్పుడు మనకు ధన్యత శీఘ్రముగా వస్తుంది. ధన్యత ఎందుకంటే ఆశీర్వాదమే ధన్యతే ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదమే కొరక మనం వస్తున్నాం ఇక్కడికి. చెప్పండి, దేవుని ఆశీర్వాదం మనకు కావాలా? మనుషుల యొక్క మెప్పు నాకు కావాలా? ఏది కావాలా నాకు? ఎవరు యోబు గారిని గురించి సాక్ష్యం చెప్పారు? ఎవరు చెప్పారు? మనుషులు చెప్పారా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు. మరి మన గురించి దేవుడు అలా సాక్ష్యము చెప్పే విధంగా మనము ప్రవర్తిస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? వాక్యాన్ని వింటున్నామా? వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తున్నామా? చెప్పిన మాటలకి నొచ్చుకొని వాళ్ళ మీద కష్టం పెట్టుకుంటున్నామా? వాళ్ళతో మాట్లాడము. ఎందుకంటే మనకు చెప్పారు కదా, వాళ్ళు నిజం చెప్పారు కదా, వాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం అయిపోతుంది అన్నమాట. మాట్లాడరు. ఎందుకంటే మంచి చెప్పిన వాళ్ళు ఏమవుతారు? వీళ్ళకి యథార్థవాది లోక విరోధి. బైబిల్లో ఉన్న మాట నీకు చెప్తే నీకెందుకు ఉలుకు? వాస్తవాన్ని ప్రేమిస్తున్నావా, అవాస్తవాన్ని ప్రేమిస్తున్నావా? ఎక్కడ నడుచుకుంటున్నావు? ఊహాలోకంలో ఉన్నావా, వాస్తవంలో ఉన్నావా? నిన్న ప్రార్థన మాధురి అందరూ అన్నారు కదా, ఆమె నీతిమంతురాలు, పవిత్రాలైన కన్యక. ఆమె సరాసరికి దేవుని యొక్క కుడి పార్శ్వమ దేవుడి సన్నిధిలో ఉంటుందా? ఆమె మనకు లేదా? మనం ఉండాలి కదా. ఉండాలంటే మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మన నోటి మాట ద్వారా కూడా మనం తప్పు చేయకూడదు. మన హృదయ తలంపుల ద్వారా మనము తప్పు చేయకూడదు. నాకు ఎంత వాళ్ళు నా హృదయానికి నచ్చిన వాళ్ళైనా కూడా సరే, నా మనసుకు మెచ్చిన వాళ్ళైనా కూడా సరే, వాళ్ళ యొక్క పొరపాటు నేను చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడే నేను దేవునికి దాసురాలుగా మీరైనా ఎవరైనా ఉంటారు. వాళ్ళని ప్రేమిస్తున్నాం కదని ప్రేమ ఏం చేస్తుందంట? తప్పులను కప్పియాలా, తప్పులను కప్పియాలా. ఆ తప్పుకు మనము సపోర్ట్గా ఉండకూడదు, కప్పాలా. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా. ప్రభా, నా సహోదరుడు ఆ తప్పులో ఉండకూడదు, నా సహోదరి తప్పులో ఉండకూడదు, ఆ పొరపాట్లో ఉండకూడదు, ఆ పాపంలో ఉండకూడదు, ఆ మాటల్లో ఉండకూడదు, ఆ వ్యతిరేకతలో ఉండకూడదు. అన్నీ కూడా దేవునికి యథార్థంగా నడుచుకోవాలి ప్రభా అని వారి నిమిత్తం మొరపెట్టే వారముగా మనం ఉండాలి. ఏ విధము చేతనే ఆయన అగ్నిలో నుండి ఒక ఆత్మను మనము ఆకుచ్చే వారముగా మనం ఉండాలి. కానీ వాళ్ళు నీతో మంచిగా ఉండాలని ఈరోజు వాళ్ళకు మనం సపోర్ట్ చేయటము దేవుని దగ్గర మనకు యథార్థత కాదు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా ఆమె ఎప్పుడైనా ఆయన ఎప్పుడైనా ఉన్నట్టు మాట్లాడేస్తారమ్మా వాళ్ళ, ముక్కుసూటిగా మాట్లాడతారమ్మా వాళ్ళ అని గ్రామము నీ కొరకు సాక్ష్యం పలకాల, సంఘం నీ కొరకు సాక్షి పలకాల. తప్పుని కూడా క్షమించగలిగినటువంటి ప్రేమ, మన ఎడల తప్పు చేసిన వారిని కూడా క్షమించేటటువంటి ప్రేమ. యోబు గారు క్షమించాడా? స్నేహితుల్ని క్షమించాడా? ఏ విధంగా మాట్లాడినారు? అసలు ఆయన నీతిని పరీక్షించారు, ఆయన యథార్థతను పరీక్షించారు, ఆయన భక్తిని పరీక్షించారు. ఆయన టోటల్గా ఈ స్నేహితులు ఏం చేశారంట? పరీక్షించారు ఆయన్ని. సూటిపోటి మాటలతో అన్నారు.
కానీ అంత చేసినా కూడా సరే వారి నిమిత్తం దేవుడు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేశాడు. అప్పుడు వారు మేలు పొందుకున్నారు. క్షమించే మనసు. యోసేపుని అన్నలు ఏ విధంగా హింసించారు, ఏ విధంగా బాధించారు, ఏ విధంగా ఐగుప్తు దేశానికి ఆయన్ని అమ్మేశారు. మరి అలాంటి అన్నలు అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపు వారిని క్షమించాడా, దూషించాడా? క్షమించాడు. క్షమించే ఏ తప్పునైనా కూడా సరే క్షమించటము దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క బిడ్డ యొక్క లక్షణం. ఏ పొరపాటునైనా కూడా క్షమించగలిగినటువంటి మనస్సు మనలో ఉండటము దేవునికి అది సంతోషం, దేవునికి అది ఆనందము. అందుకే యోబు గాని గురించి దేవుడు చక్కటి సాక్ష్యాన్ని, అతడు యథార్థపరుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, చెడుతనమును విసర్జించిన వాడు, వెతికినా కూడా సరే పరపక్షమందున్నవాడు, మన గురించి చెడ్డ మాట ఏది కూడా పలకకూడదు. మన గురించి మన దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, మనం వెళ్ళిపోయినప్పుడు ఇంకొక మాట పలికేటటువంటి వ్యక్తుల్ని మనము కొంచెము జాగ్రత్తగా కనిపెట్టాలి. ఎందుకంటే నీతో ఉన్నప్పుడు నీ మాట మాట్లాడుతున్నారు, నాతో ఉన్నప్పుడు నా మాట మాట్లాడుతున్నారు. ఇది నువ్వు గ్రహించవా? నీకు ఆత్మ జ్ఞానం లేదా? నీకు ఆత్మ జ్ఞానం లేదా? వివేచించే మనసు లేదా? వాక్యం చదవలేదా? వాక్యంలో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించలేవా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, పరిశుద్ధత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా? మన ఘటాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవటం. ఎందుకంటే యోబు నోటి మాట ద్వారా కూడా పొరపాటు చేయలా, మాట ద్వారా కూడా ఆయన పొరపాటు చేయలా. ఎందుకు అంత కష్టం వచ్చింది? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామముకే మహిమ కలుగునుగాక అనేటటువంటి ఆత్మస్థైర్యము, ఆత్మలో విశ్వాసము, ఆత్మలో భక్తి, యథార్థత దేవునిలో మనం ఉంటేనే దేవుడు మన గురించి సాక్ష్యం అనేది చెప్తాడు. అందుకే 15వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా నీ గుడారములో ఎవరయ్యా అతిథిగా ఉండేది? ఎవరుంటారు అతిథిగా? ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. దాన్ని ఒక్కానించి మన మనస్ఫూర్తిగా దానిని నోటితో విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో పలుకు, అది నీలో కార్యం జరిగిస్తుంది. ఒకవేళ అలా ఉండలేకపోతున్నా కూడా సరే, నువ్వు ఎప్పుడైతే నీ నోటితో ఆ మాట విశ్వాసంతో పలికావంటే అప్పుడు నీ యొక్క మాటలో ఉన్న శక్తి నీకు కార్యాన్ని జరిగిస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? విశ్వాసంతో పలికినప్పుడే, విశ్వాసంతో ఆ మాట అన్నప్పుడే మనలో ఆ శక్తి మనము పొందుకోగలం. దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలం. అప్పుడు దేవుని యొక్క శక్తి పొందుకున్న తర్వాత యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంత దిగంతముల వరకు నీ సాక్ష్యము బయలు వెళుతుందమ్మా. ఎక్కడున్నా కూడా సరే నీ సాక్ష్యము పరిమళిస్తుంది, నీ సాక్ష్యము సువాసనకరంగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయింది యోబు గారి యొక్క సాక్ష్యము. యథార్థవంతుని యొక్క సాక్ష్యము దేవుని యొక్క సముఖానికి వెళ్ళిపోయింది. కాబట్టి యథార్థతను ఎప్పుడు కూడా విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. దేవుని మాటను ఎప్పుడు కూడా మనము మీరే వారముగా ఉండకూడదు. సేవకులు చెప్పిన దాన్ని మనము చేయకుండా ఉండేవారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే నా సేవకుని మాట నేను రూఢీపరుస్తాను అన్నాడు, రూఢీపరుస్తాను అన్నాడు. నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు, నీకోసం అహర్నిశలు దేవుని దగ్గర మొరపెట్టుకునేటటువంటి నీ సేవకులను గురించి నువ్వు ఎంత చిన్న చూపు కలిగి ఉండావు. గంటల తరబడి కూర్చొని ప్రార్థన చేసినంత మాత్రాన, ఎందుకంటే ఇక్కడ యథార్థత లేని ప్రార్థన ఎందుకు? కార్యాన్ని జరిగించలేని ప్రార్థన ఎందుకు? ఒక మాట చెప్పి దాన్ని జరిగించలేనటువంటి ప్రార్థన ఎందుకు? నువ్వు చెప్తున్నావు, యేసయ్య చెప్పాడు, దాన్ని జరిగించాడు. మనం చెప్తున్నాము, దాన్ని జరిగించుకుంటా ఉండాము. కాబట్టి యోబును మనకు చూపిస్తున్నాడు. ఇంత శ్రమ వచ్చినా, ఇంత బాధ వచ్చినా, ఇంత వేదన వచ్చినా ఆయన అన్నాడు ఒకే మాట, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. అలా మనము
చెప్పగలిగినటువంటి వారముగా మన మనసు మీద మనం చేయి పెట్టుకొని, మన గుండెల మీద మనం చేయి పెట్టుకొని అలా చెప్పి మన సాక్ష్యాన్ని మనమున్న స్థలంలో కాపాడుకునే వారముగా ఉండాలి. ఈరోజు మనము పాటలు పాడినప్పుడైనా మన పాటకు ముందు మన గురించి వాళ్ళకి ఏది కనబడుతుంది చెప్పండి అమ్మా. మన పాటకు ముందు మనం పాడుతున్నాము, ఆ పాటకు ముందు మన యొక్క జీవితం, మన సాక్షి జీవితం వారికి కనబడుతుంది. కాబట్టి మనం పాట పాడినప్పుడు ఆ పాటకు తగిన జీవితం అనేది మనలో ఉండాలి. అన్ని జనులలో మనము సాక్షిగా ఉండాలి. అన్ని జనులలో మనము దేవుణ్ణి మహింపచ్చే వారముగా ఉండాలి. పౌలు గారు అన్నారు, నా చావు మూలముగానైనా నా బ్రతుకు మూలముగానైనా దేవుని యొక్క నామమే మహింపరచబడాలా. నా చావు మూలముగానైనా, నేను చనిపోయినా బ్రతికినా నా ద్వారా ఎవరు మహింపరచబడాలా? దేవుని యొక్క నామం మహింపరచబడాలా. అట్టి కృపదేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమందు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రనాయన పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా అయ్యా, నీకే స్తోత్రము 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 నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపగలిగిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృపామయుడ, దయామయుడ, ప్రేమామయుడ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి నా ప్రభా, ఈ ఆరాధన అంతటిని కూడా మాతో నాయన ఉండి జరిగించిన ప్రభా, నీ కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, వాక్యమైన దేవుడు నా తండ్రి, మాతో మాట్లాడిన ప్రభా, మాకు నా తండ్రి నాయన నీలో మా సాక్ష్యమును ఏ రీతిగా కాపాడుకోవాలన్నా ప్రభా మాకు నేర్పించిన దేవుడు నా తండ్రి. మా మనసు నాయన దానికి ఒప్పుకోవాలయ్యా. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్దెల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడని వాక్యం చెప్తున్నది నా ప్రభా. కాబట్టి నాయన నీ కనికరం మాకు కావాలయ్యా. నీ దయ, నీ యొక్క జాలి, నీ యొక్క నాయన అదిగో చిత్తము నాయన మా పట్ల జరగాల ప్రభా. నీకు స్తోత్ర నాయన. అయ్యా, ఏ మనుషులు కూడా మా కొరకు ప్రాణం పెట్టలేదు నాయన, ఎవరు కూడా మా కొరకు నాయన రక్తాన్ని దారబోయలేదు నా తండ్రి. నువ్వు మాత్రమే నాయన నీ విలువైన రక్తమును దారబోసావు, నీ ప్రాణమును క్రైదనముగా ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నిన్ను కలిగి మేము నడుచుకోవటే నాయన నీతి, అది నీ వలనే మాకు కలుగుతుంది ప్రభువా. అయ్యా, మొట్టమొదటగా నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నా తండ్రి. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే వారముగా మేము ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. యోబు గారి గురించి నాయన మాతో నాయన చెప్పినటువంటి మాట నా తండ్రి. యోబు గారు నాయన నీ దృష్టికి నా తండ్రి ఎంత యథార్థవంతుడుగా నాయన, భక్తిపరుడుగా నాయన, న్యాయవంతుడుగా నాయన, చెడుతనమును విసర్జించిన వాడుగా నాయన నువ్వే నా తండ్రి అపవాది దగ్గర నాయన సాక్ష్యము చెప్తున్నా దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నాయన నీ బిడ్డలమైన మా కొరకు కూడా నాయన, మా నిమిత్తము కూడా నా తండ్రి మీరు నాయన అలా సాక్ష్యం చెప్పే విధంగా నా ప్రభా మా జీవితాన్ని మార్చండి అయ్యా, మా మాటలను మార్చండి అయ్యా, మా ప్రవర్తన మార్చండి అయ్యా, మా స్థితిగతులు మార్చండి అయ్యా, మా ఆలోచన ధోరణి, ఆలోచన విధానము నాయన అయ్యా మార్చమని నా తండ్రి. ఏ మనుషుల ద్వారా నాయన మేము తప్పు మార్గంలో నడవకూడదు నాయన, నీకు ఆయాస్కరంగా మేము ఉండకూడదు నా తండ్రి. దేవాతి దేవుడా నాయన, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ చిత్తాన్ని ఎరిగి నడిచే బిడ్డలుగా మమ్మల్ని మీరు ఆయుత్తపరచమని మధ్యాహ్నకాల సమయమందు నాయన నీ బిడ్డలైన వారందరినీ నన్ను నీ కర్మలకు అప్పచెప్పుకున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మాధుర్యం యొక్క కుటుంబాన్ని నీ కర్మలకు అప్పచెప్పుకున్నాం తండ్రి. బిడ్డను నాయన నీ యొక్క నాయన మహిమ విశ్రాంతిలోనికి నాయన మీరు పిలుచుకున్నారు తండ్రి. దేవా అయ్యా, కుటుంబానికి నాయన ఆదరణ, నెమ్మది, సమాధానం నాయన మీరు అనుగ్రహించిన ఆయన ఆ కుటుంబం అంతా కూడా నాయన నీ రక్షణ మార్గంలోనికి రావటానికి సహాయమును దయచేయమని నిన్ను వేడుకుంటున్నాయన. ఆ కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆ బిడ్డ నీ యందు నాయన విశ్రమించిన ఆయన నిద్రిస్తున్నా తండ్రి నాయన. అయ్యా, నీ యొక్క నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి సన్నిధిలో నా ప్రభా ఆమె యొక్క జీవము నా తండ్రి నాయన ఉన్నది కాబట్టి నా ప్రభా నాయన ఆమెను బట్టి నా తండ్రి మేము సంతోషించే వారముగా నా తండ్రి. అయ్యా, అలాంటి భక్తి జీవితం నాయన, నీతి జీవితం నాయన, యథార్థమైన జీవితం నాయన, పరిశుద్ధత కలిగిన జీవితం నాయన, పవిత్రాలైన కన్యకగా నాయన మేమందరము ఉండటానికి సహాయమును దయచేసి నీ నామములు ఎత్తిపట్టి నీ నామాన్ని మహింపరచుకోమని చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించిన ఆయన ఆశీర్వదించిన తండ్రి నీ నామాన్ని నా తండ్రి మహింపరచుకోమని మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వం అధికారులు, ప్రధానులని చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి నాయన. మా సేవకులను, సేవకురాలని చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. మాకిచ్చిన సంఘములన్నింటినీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మాకిచ్చిన పరిచర్నంతటిని చేతులకు
చెప్పుకుంటూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనలందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.